కెన్ కరుణాస్. ఈ పేరు ఇప్పటికైతే అంత పెద్ద ఫేమస్ ఏం కాకపోవచ్చు, బట్ 25 ఏళ్లకే డైరెక్టర్ మైక్ పట్టుకున్నాడు అండ్ తమిళ్లో ఒక మంచి హిట్ కొట్టాడు. మూవీస్ యూత్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నేను థియేటర్లో మిస్ అయ్యాను యాక్చువల్లీ. ఇది ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమా చాలా బాగుంది, బాగా ఎంగేజ్ చేసింది. ఐ నో దెర్ విల్ బీ సమ్ ఫ్లాస్, లైక్ లాస్ట్కి వచ్చేసరికి అంత ఈజీగా మారిపోతారా అది ఇది అని చాలా మాట్లాడారు చాలా మంది. రివ్యూస్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే బిగ్గెస్ట్ ఫ్లా అన్నట్టు చెప్పారు. బట్ నాకైతే సినిమా ఒక టైం పాస్ లాగా బాగా నడిచింది. నేనైతే అదంత పెద్ద ఫ్లాగా చెప్పను. నాకు సినిమా నచ్చింది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. కెన్ కరుణాసే మెయిన్ లీడ్ ఈ మూవీకి. 3 హీరోయిన్లు ఉంటారు, వాళ్ళకు కూడా అంత ప్రయారిటీ అనే దానికన్నా కూడా హీరో చుట్టూనే స్టోరీ తిరుగుతుంది. అలాగే వాళ్ళ మదర్ ఫాదర్ క్యారెక్టర్స్ మనకు తెలిసిన ఫేసెస్ అవి, సురాజ్ అండ్ దేవదర్శిని. నేను కూడా గూగుల్ చేసే వాళ్ళ పేర్లు చెప్తున్నాను ఇక్కడ, బట్ స్టిల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా స్టాండౌట్ అవుతుంది. ఇది జస్ట్ ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, 4-5 అమ్మాయిల చుట్టూ తిరుగుతూ అలా ప్లేఫుల్ గా ఉండే ఒక అబ్బాయి లైఫ్ లో ఎలా మారాడు అనేదే కథ. కెన్ అండ్ టీమ్ అని డైరెక్టర్ గా వేసుకున్నారు. బట్ డెఫినెట్ గా ఒక విషయం అయితే చెప్పాలి, ఆ ఏజ్ నుంచి ఈ మధ్య వచ్చినాడు కాబట్టి ఆ ఎమోషన్స్ ని కరెక్ట్ గా క్యాప్చర్ చేయగలిగాడు అనేది అయితే నాకు అర్థమైంది. కెన్ ఎవడో కాదు భయ్య, అదే భయ్య అసురన్. నారప్పగా వెంకటేష్ రీమేక్ చేసిన సినిమాలో వెంకటేష్ కి కొడుగ్గా యాక్ట్ చేసిన అబ్బాయే ఈ అబ్బాయి. సినిమా అయితే డెఫినెట్ గా చూడండి, డోంట్ మిస్ ఇట్. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.